ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మీలో ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు? నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఇంకా స్వస్థత పొందుకోవట్లేదు, లేదా నాకు చాలా అనారోగ్యం ఉంది కానీ వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు అని మీరు ఎంతమంది సతమతపడుతున్నారు? ప్రతిరోజు అనారోగ్యం చేత ఇబ్బంది పడుతూ మీ జీవితాన్ని ఎంతమంది కొనసాగిస్తున్నారు? అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడాలనుకున్నారు. దానికంటే ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇక్కడ స్విచ్ ఆన్లో ఉంది, నేను ఇప్పుడు ఆఫ్ చేస్తే ఆఫ్ అయింది, మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అయింది. ఇదే రీతిగా మన సమస్త ఆరోగ్యము అనారోగ్యం అనేది దేవుని చేతిలో ఉంటుంది. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, గాయము చేయవాడని నేనే, గాయము కట్టువాడని నేనే. మరి ఈ మాటలు ఎలాగున్నాయి కదా, నేను స్వస్థత పొందుకోవాలంటే ఎలా? దేవుని ఎదుటనే నాకు స్వస్థత అనే వరం నేను ఎలా పొందుకుంటాను? అయితే నేను మీకు తొందరగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. తన దేహం అంతా ఎంతో ఇబ్బందులతో ఉంది. ఆ స్త్రీ అంట ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది, ఎన్నో డాక్టర్స్ని కన్సల్ట్ అయింది, కానీ తన జీవితంలో తన లైఫ్లో ఎట్లాంటి చేంజ్ అనేది లేదు. హెల్త్ పరంగా అలాగనే కొనసాగుతుంది. అయితే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ప్రభువారు ఆ గ్రామానికి వస్తున్నారని ఎరిగి ఆయనతో నేను మాట్లాడితే చాలు, ఆయనతో పంచుకుంటే, ఆయన నన్ను తాకితే చాలు, నేను స్వస్థత పొందుకుంటా అనుకుంది. కానీ ఆ బహుజన సమూహం వల్ల, తనకున్న అనారోగ్యం వల్ల తను లేవలేకపోయింది, తను నడవలేకపోయింది. ఆ పరిస్థితి అలా ఉండగా మొట్టమొదటిగా ఆమె విశ్వాసం ఉంచింది. జాగ్రత్తగా ఉండండి, మనము అనారోగ్యం ఉన్నప్పుడు మన జీవితంలో మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది విశ్వాసము. తన జీవితంలో ఎంతో విశ్వాసం ఉంది. రెండోదిగా 12 సంవత్సరాలు అంటే ఇది ఒక చాలా లాంగ్ గ్యాప్, కానీ ఆలస్యమైన నమ్మకం ఉంచింది దేవుని పైన, ఆలస్యమైన విశ్వాసాన్ని కోల్పోలేదు. మూడవదిగా ఏంటంటే ఆ స్త్రీ అడుగు ముందుకేసింది. ఈ రోజు మీరు ప్రార్థిస్తున్నారా? దేవుని సన్నిధిలో అడుగుతున్నారా? ఆ రోజు ఆ స్త్రీ అంత జనసమూహం చూసి భయపడి వెనుకకి వెళ్ళలేదు, కానీ ఆయన వస్త్రపు చెంగు నన్ను తాకితే చాలు అని అనుకుంది. ఆ విశ్వాసంతో ఆ స్త్రీ అడుగు ముందుకు వేసింది, ధైర్యముగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును తాకింది. అప్పుడు ప్రభు అంటున్నారు, ఎవరు నన్ను తాకారని. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నేనే. అప్పుడు ఆయన అంటున్నాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళి నీలోనికి వచ్చింది, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. ఆ మాట పలికిన వెంటనే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది. ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న అనారోగ్యం ఎట్లాంటిదైనా కావచ్చు, ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఎట్లాంటిదైనా కావచ్చు, అది ట్రీట్మెంట్ తో స్వస్థత పొందేది కావచ్చు, పొందుకపోయేది కావచ్చు, కానీ మొట్టమొదటిగా మీకు ఉండాల్సింది విశ్వాసం. రెండవదిగా మీకు ఉండాల్సింది ధైర్యము. దేవుని సన్నిధిలో ఒకవేళ మీకు అనారోగ్యము చాలా డేస్ నుంచి ఉన్నప్పటికీ ధైర్యంతో మీరు ముందుకెళ్ళాలి. మూడవదిగా అడుగు తీసి ముందుకేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. థ్యాంక్ యూ.